ఎంత టాలెంట్ ఉన్న అవకాశాల కోసం ఎదురుచూడడం ఎంత నరకమో అది ఈ ప్లేయర్‌కే తెలుసు. ఆ ప్లేయరే మన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ఫుల్ నేమ్ సూర్యకుమార్ అశోక్ యాదవ్. ఇతను 1990 సెప్టెంబర్ 4 ముంబైలో జన్మించాడు. తండ్రి పేరు అశోక్ కుమార్ యాదవ్, తల్లి పేరు స్వప్న యాదవ్. సూర్య తండ్రి ఒక ఇంజినీర్. సూర్యకు మ్యారేజ్ కూడా అయింది. భార్య పేరు దివిషా శెట్టి. తను ఒక డాన్స్ కోచ్. సూర్య 10 సంవత్సరాలకే గల్లీలో క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడేవాడు. చిన్నప్పుడు తన ఫేవరెట్ ఆటలని చెప్పొచ్చు. కొంతకాలం తర్వాత సూర్య తండ్రి "నువ్వు 2 ఆటలు ఆడడం వల్ల స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోలేవు. కాబట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోమని సూర్యని అంటాడు. సూర్య బాగా ఆలోచించి క్రికెట్‌ని ఎంచుకుంటాడు. తర్వాత చెంబూరులోని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. కొంతకాలం తర్వాత ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడడానికి ఏఎల్ఎఫ్ అకాడమీలో కూడా జాయిన్ చేశాడు. స్కై బ్యాటింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. కోచ్ కూడా విజయ్ యాదవ్ కావడంతో ఇంకా బాగా స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. స్కూల్ క్రికెట్‌లో అదరగొట్టేసేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా సెంచరీల మీద సెంచరీలు చేసేవాడు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా బాగా ఆడడంతో స్టేట్ లెవెల్‌లో అవకాశం వచ్చింది. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ముంబై 2010లో డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన మొదటి మ్యాచ్‌లోనే 89 బాళ్లలో 79 పరుగులు చేసి తన ఉనికిని బయటికి తీశాడు. ఆ సీజన్‌లో 1000కి పైగా పరుగులు చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ 2011 ఐపీఎల్‌లో తీసుకున్నారు. కానీ ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం సూర్యకు రాలేదు. 2012 ముంబై తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అదరగొట్టేసేవాడు. ఒక మ్యాచ్‌లో అయితే ఒరిస్సాపై డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సూర్యకి మరో అవకాశం ఇచ్చారు. కానీ డెబ్యూ చేసిన మొదటి మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యాడు. ఇక ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం సూర్యకి రాలేదు. కానీ 2011 ఆక్షన్‌లో కేకేఆర్ 70 లక్షలకు పెట్టి కొనుగోలు చేశారు. కొన్ని మ్యాచ్‌ల్లో బానే పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ స్కై పాపులారిటీ వచ్చింది మాత్రం 2015 అని చెప్పాలి. ఎందుకంటే 2015 ఐపీఎల్‌లో ముంబై మీద 26 బంతుల్లో 46 పరుగులు చేసి 5 సిక్స్‌లు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. 16-17 సీజన్‌లో కూడా కేకేఆర్ తరపునే ఆడాడు. కానీ 2018 ఐపీఎల్‌లో 3.2 కోట్లతో కొనుగోలు చేశారు ముంబై. ఆ సీజన్‌లో టాప్ ఆర్డర్‌లో వచ్చి బాగా ఆడేవాడు. సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 512 రన్స్ చేశాడు. దీంతో ఇండియా టీం నుంచి కాలొస్తుందని అనుకున్నాడు. కానీ మళ్లీ నిరాశే. 2019 ఐపీఎల్‌లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసి 16 మ్యాచ్‌ల్లో 424 పరుగులు చేశాడు. ఆ సంవత్సరం తర్వాత ముంబై కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ తర్వాత ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారని అనుకున్నాడు. కానీ మళ్ళీ సేమ్ స్టోరీ. అయినా మళ్ళీ 2020 ఐపీఎల్‌లో బాగా ఆడాడు. 16 మ్యాచ్‌ల్లో 480 పరుగులు చేసి రాణించాడు. ఈ సీజన్ తర్వాత కప్ వస్తుందని అనుకున్నాడు. కానీ సేమ్ స్టోరీ. సూర్య డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి "నేను ఇంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నాను. నన్ను ఎందుకు ఇండియా టీంకి సెలెక్ట్ చేయట్లేదని" తనలో తానే బాధపడేవాడు. కానీ 2021 ఐపీఎల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో స్కైని సెలెక్ట్ చేశారు. తన మొదటి బాల్‌లోనే 6 కొట్టి ఈ షాట్‌ని 3 సంవత్సరాల కసిని చూపించాడు. ఆ సిరీస్ తర్వాత స్కై 55 బాళ్లలో 117 రన్స్ కొట్టి తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టీ20 వరల్డ్ కప్ రావడానికి కూడా కీ రోల్ పోషించాడు. దాంతో ప్రెజెంట్ ఇప్పుడు మన ఇండియా టీం కెప్టెన్ కూడా అయ్యాడు. స్కై ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే మన వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.